హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొత్తిమీర చికెన్ తయారు చేసుకుందాం. చాలా రుచికరంగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఈరోజు మనం కొత్తిమీర చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి రేకలు ఒక 10 వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్ చేసుకుంటున్నాను. అందుకు ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం పెద్ద కట్ట తీసుకున్నాను. దీన్ని చక్కగా కాడలతో సహా కట్ చేసుకుని వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. వేసిన తర్వాత వేపుకుందాం. ఒక 2 నిమిషాలు వేద్దాం, అంటే పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే చికెన్ నేను ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్నాను. 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. శుభ్రం కడిగి ముందుగా ఉంచుకున్నాను కదా, చికెన్ వేసి శుభ్రంగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చికెన్ వేసిన తర్వాత గ్యాస్ని మాత్రం మీడియంలో పెట్టి చక్కగా కలుపుకోండి. ఈ పసుపు అంతా చికెన్ పట్టేలాగా చక్కగా కలుపుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచాలి. మధ్యలో మూత తీసి కలపాలి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్లా వచ్చింది. చికెన్ కూడా కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని వేసుకుందాం. కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుతూ వేపుకుందాం. ఇలా చికెన్కి అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. అంటే కొంచెం పచ్చివాసన పోతుంది ఇలా మనం 5 నిమిషాలు ఉడికించుకుంటే. చూడండి, చక్కగా ఇలా వాటర్ కింద వచ్చింది కదా. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఏం చేయాలంటే ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, గరం మసాలా కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేయక్కర్లేదు. ఈ 3 వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇదంతా మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. మధ్యలో చూసి కలుపుకోండి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా మనకి ఇలా ఆయిల్ తేలింది. చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మీకు చూపిస్తాను. ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీకి, బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఆ కొత్తిమీర టేస్ట్ తోటి చికెన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వేడిగా మనం రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.